దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గం. పంటను కొయ్యాలనుకున్న వాడి చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి. కుటుంబాల్లో వాక్యం అనే కత్తి ఉండాలి, దానికి సానబెట్టాలి. ప్రతిరోజు మీ కుటుంబాలలో మీ బిడ్డల చేత, మీ భర్త చేత, మీ భార్యల చేత కూర్చోబెట్టి వాక్యము చదువుతున్న వారు మీలో ఎంతమంది ఉన్నారు? మీలో వాక్యం లేదు కనుక మీ బిడ్డలతో మీరు చదివించలేరు. నేను నా కుటుంబము దేవుణ్ణి సేవించి కొన్ని ఆత్మలు రక్షిస్తామనే తీర్మానంతో ఉండాలి. ఈ లోకములో దేవుడు మనకిచ్చిన ఏకైక పని, ప్రధానమైన పని ఆత్మలు రక్షించడం. మీకు ఏ ఉద్యోగమైనా ఉండని, ఏ వ్యాపారమైనా ఉండని, ఎంత పెద్ద సంసారమైనా కానీ క్రైస్తవులుగా, విశ్వాసులుగా మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఆత్మల రక్షణ, దేవుని రాజ్య వ్యాప్తి. దేవునికి స్తోత్రం.